తాజా 30 హైటెక్ సిటీ లక్షలాది మంది విద్యార్థులకు ఒక కలల ప్రపంచం. ఇప్పుడు ఈ కలల ప్రపంచం వణుకుతోంది. ఎప్పుడు ఏ కంపెనీ పింక్ స్లిప్ ఇస్తుందో తెలియక ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. కాగ్నిజెంట్ లాంటి ఒక ఎఫిషియెంట్ కంపెనీ కూడా ఏకంగా 6,000 మందికి పింక్ స్లిప్ ఇస్తోందని తెలియడంతో ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మారే కంపెనీలు మాత్రమే మనుగడ సాగిస్తాయి. లేనివి మునిగిపోతాయి. కొన్ని చిన్న కంపెనీలు పెద్ద కంపెనీల్లో విలీనమవుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. 2017 ఐటీ ఇండస్ట్రీకి చేదు సంవత్సరంగా మిగులుతుందనే అభిప్రాయం ఐటీ నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ రంగంలో వస్తున్న మార్పులను తట్టుకోలేక చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇతర రంగాల్లో కెరీర్ వెతుక్కునే పనిలో ఉన్నారు. 5 ఏళ్లకు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. 2013-14లో హైటెక్ సిటీలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 3.4 లక్షలుగా ఉంది. ఇది 2014-15 వచ్చేసరికి 3.6 లక్షలకు చేరింది. 2016-17లో హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల సంఖ్య 4.2 లక్షలకు చేరుతుందని అంచనా. ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు చేతపట్టుకుని కాలేజీల నుంచి బయటకు వస్తున్నారు. వీరిలో చాలా మంది ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం చూస్తున్నారు. ఐటీ కంపెనీలు ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులను తొలగించి తక్కువ జీతానికి ఫ్రెషర్స్ను తీసుకుంటున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. కొత్తగా వచ్చేవారు ఐటీ రంగానికి అవసరమైన స్కిల్స్ను త్వరగా నేర్చుకుంటున్నారు. దీనివల్ల సీనియర్లపై ప్రెజర్ పడుతోంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఉన్న స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోవడం చేయాలి. లేని పక్షంలో ఉద్యోగం డేంజర్లో పడుతుంది. ఐటీ కంపెనీలు ప్రస్తుతం బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్, ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఐటీ రంగంలో ఉద్యోగం కావాలనుకునేవారు ఈ కోర్సుల మీద దృష్టి పెట్టడం మంచిదని ఐటీ నిపుణులు సూచిస్తున్నారు. 3 నెలల పాటు ట్రైనింగ్ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు 50,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. అదే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కోర్స్ ఫీజు నెలకు 10,000 రూపాయల దాకా ఉంది.